హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సతోషి మైనింగ్ అప్లికేషన్లో కొన్ని రోజుల పాటు ఐన్స్టీన్ ఈఐఎన్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని మనం మైనింగ్ అయితే చేశామండి. సో ఈ మైనింగ్ అనేది ఇప్పుడు ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎర్న్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఐన్స్టీన్ పాయింట్స్, వీటిని క్లెయిమ్ చేసుకోవడానికి లేకపోతే విత్డ్రాల్ చేసుకోవడానికి మనం ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్లో యాడ్ చేసినటువంటి కోర్ నెట్వర్క్ లేకపోతే కోర్ బ్లాక్ చైన్ లేకపోతే కోర్ ఆర్పిసి యుఆర్ఎల్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట సతోషి మైనింగ్ అప్లికేషన్లో. సో అది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సతోషి మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. సో ఈ ప్రాసెస్ మీరు చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ మీకు ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఆ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో మీరు కోర్ బ్లాక్ చైన్ని యాడ్ చేసుకొని ఉండాలి. సో కోర్ బ్లాక్ చైన్ ఏ విధంగా యాడ్ చేయాలి అనేసి నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు 2 లింక్స్ ఇచ్చి ఉంటానండి. ఆ 2 లింక్స్ ద్వారా మీరు ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీరు ఈ కోర్ బ్లాక్ చైన్ అనే దాన్ని మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కోర్ బ్లాక్ చైన్ అడ్రస్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను అసలు మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నానండి, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మెటామాస్క్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి కోర్ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో నేను దాన్ని యాడ్ చేసి ఉంచాను. అదేవిధంగా ట్రస్ట్ వ్యాలెట్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో కూడా నేను కోర్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని నేను రెడీ చేసి ఉంచుకున్నా. సో వీటిని రెడీ చేసుకోవడానికి కావాల్సిన వీడియోస్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. మీరు ఏదో ఒక దాంట్లో ఈ అడ్రస్ అనే దాన్ని కాపీ చేసుకోండి. సో ఒకవేళ మీరు మెటామాస్క్లో చేసుకొని ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నెట్వర్క్స్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేసి మీకు ఈ విధంగా ఏదో ఒక నెట్వర్క్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కోర్ బ్లాక్ చైన్ మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. తర్వాత ఇక్కడ కోర్ మీద టచ్ చేసేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ మెటామాస్క్ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇక్కడ సతోషి మైనింగ్ అప్లికేషన్కి వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ అనేటటువంటి ఆప్షన్, ప్రాజెక్ట్ కూడా అవసరం లేదండి. ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అడ్డగీతల్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మై వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఈఐఎన్ అని ఉంది చూడండి. ఈఐఎన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయండి. సో ఈఐఎన్ టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లింక్ విత్డ్రావల్ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లింక్ విత్డ్రావల్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయాలండి. సో పేస్ట్ చేస్తే ఆ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది పేస్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మీది దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి, టైప్ చేయండి. సో ఇక్కడ నేను అడ్రస్ ఏదైతే ఉందో అది పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత ఈఐఎన్ లింక్ విత్డ్రాల్ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ అనేది వచ్చేసి ఇక్కడ కన్ఫామ్ అనేసి అడుగుతుందండి. సో ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి సతోషి మైనింగ్ అప్లికేషన్ నుంచి నాకు మెయిల్ అయితే వచ్చింది. దాన్ని టచ్ చేశాను. ఇక్కడ వచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేస్తున్నానండి. కాపీ చేసి తీసుకెళ్ళేసి ఇక్కడ సతోషి మైనింగ్ అప్లికేషన్లో ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో అక్కడ పేస్ట్ చేసి కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో
ఈ విధంగా ఈఐఎన్ విత్డ్రాల్ అడ్రస్ లింక్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని పడితే మీ విత్డ్రాల్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు. సో అదే ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు ఏ విధంగా చేయాలి అని అంటే చూడండి, ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ కోర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కోర్ మీద క్లిక్ చేసి కోర్ బ్లాక్ చైన్ వచ్చింది. ఇక్కడ రిసీవ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి మీ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో అప్పుడు మీరు సతోషి అప్లికేషన్లోకి వచ్చేసి సేమ్ అండి ఇదివరకు లెక్కనే ఇక్కడ మై వ్యాలెట్ అనే ఆప్షన్స్ ఏ అయితే ఉన్నాయో అది టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత స్క్రీన్ పైకి అనాలి. లాస్ట్లో ఈఐఎన్ అని ఉంటుంది, చివరి నుంచి మూడోది ఈఐఎన్ సబ్మిట్ టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి కాపీ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ అసెట్ పాస్వర్డ్ అని అడుగుతున్నారండి. అసెట్ పాస్వర్డ్ మీరు ఒకవేళ క్రియేట్ చేయకుండా ఉండుంటే ఫస్ట్ టైం అయితే ఆటోమేటిక్గా అడుగుతుందన్నమాట. అసెట్ పాస్వర్డ్ని ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోమని అడుగుద్ది. దాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత సేమ్ ఈఐఎన్ లింక్ విత్డ్రా అడ్రస్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా సక్సెస్ అనేది అవుద్ది అనమాట. మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొని వచ్చి సబ్మిట్ చేసేసి ఈ విధంగా ఇక్కడ లింక్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ట్రస్ట్ వ్యాలెట్ కానీ లేకపోతే మెటామాస్క్ కానీ మీరు యాడ్ చేసేయచ్చు. రెండిటికి సేమేనండి, ఎటువంటి చేంజెస్ అయితే లేవన్నమాట. సో ఇంతేనండి, మీకు లింక్ సక్సెస్ఫుల్లీ అని పడితే అయిపోయినట్టే. సో మీరు తర్వాత ఎటువంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేంజెస్ చేసుకోవాలన్నా మీకు కొన్ని రోజులు టైం ఉంటుందండి. ఆ టైం కంప్లీట్ అయిపోయేలోపు మీరు కావాలంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకసారి లింక్ విత్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. మీరు కావాలంటే తర్వాత అయినా చేంజ్ చేసుకోవచ్చు, కానీ లిమిటెడ్ డేస్, ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఉంటుందో అంతలోపు మీరు సబ్మిట్ చేసేయాలి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.